ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో తెలంగాణలో డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటి క్వశ్చన్ పేపర్ ఇది. కాబట్టి ఒక్కసారి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఇంగ్లీష్లో అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా వీడియో చూడరు, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ చూడండి మిత్రులారా, తెలంగాణ స్టేట్ కమిషన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇక్కడ మనకు సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు 19th రోజు జూలై 2024 షిఫ్ట్ 1లో జరిగినటువంటి ఇది తెలుగు మీడియంకు సంబంధించినటువంటి ఎస్జిటి పేపర్ అండి. కాబట్టి డ్యూరేషన్ 150 నిమిషాలు, టోటల్ 80 మార్కులు అనేటువంటిది ఉంటుంది. ఒకసారి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపరు పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చూద్దాము. ఒక్కసారి మనం ఇంగ్లీష్ పార్ట్కి వెళ్ళిపోయినట్లయితే తప్పకుండా చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకుంటారు, కానీ వాళ్ళకు మార్కులు రావడం లేదని చెప్తారు. అసలు ఏ రకంగా చేస్తే ఇంగ్లీష్లో మార్కులు సాధించవచ్చు అనేటువంటిది పూర్తిగా తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ కాంటెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంగ్లీష్లో మనము చేసేటప్పుడు చాలా జెన్యూనిటీగా ఆన్సర్ చేయాలంటే చాలా కొద్దిగా టెక్నిక్ ఉపయోగిస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చారండి. ప్యాసేజ్ గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను, టైం వేస్ట్ చేయదలుచుకోలేదు ఇప్పుడు, ఎందుకంటే మీరు అందరూ కూడా టెట్కు డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, 59 నుంచి 60 క్వశ్చన్ వరకు, 59, 60 ఓకే, ఈ 2 క్వశ్చన్లు వదిలిపెట్టి మిగతా క్వశ్చన్లకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ద యూనివర్సిటీ హ్యాస్ నాట్ ఎట్ డిక్లేర్డ్ హాలిడేస్ అనేటువంటిది ఇచ్చారండి. ఫస్ట్ ఆప్షన్స్కి వెళ్ళిపోదామండి. ఇక్కడ చూడండి, మనం హాలిడేస్ హ్యాడ్ నాట్ బీన్ డిక్లేర్డ్ బై అంటే ఇది యాక్టివ్ వైజ్కి సంబంధించింది, దీనికి ప్యాసివ్ వైజ్గా చేంజ్ చేయాలి. యాక్టివ్ వైజ్ నుంచి ప్యాసివ్ వైజ్ చేంజ్ చేయాలంటే మనందరికీ స్ట్రక్చర్ అనేటువంటిది తెలుసండి. చూడండి, ఇక్కడ హ్యాజ్ అనేటువంటిది ఇచ్చాడు, ఇక్కడ V3 అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించింది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనకు యాక్టివ్ వైజ్లో వస్తే ప్యాసివ్ వైజ్లో ఏమొస్తుంది మనకు తెలుసు. ఫస్ట్ మనకు ప్యాసివ్ వైజ్లో స్ట్రక్చర్ రాస్తున్నాయి. ఇక్కడ చూడండి, సబ్జెక్టు, తర్వాత ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ రావాలి, హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్, తర్వాత V3, తర్వాత బై, తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్గా మారుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు యూనివర్సిటీ హ్యాస్ నాట్ ఎట్ డిక్లేర్డ్ హాలిడేస్ అన్నాడు. ఇక్కడ ఈ రకంగా సబ్జెక్టు, తర్వాత ఇది హెల్పింగ్ వర్బ్కి సంబంధించింది, వర్బ్కి సంబంధించింది, ఇక్కడ V3కి సంబంధించింది, ఇది హెల్పింగ్ వర్బ్కి సంబంధించింది. టెన్స్ గుర్తుపట్టడానికి హెల్పింగ్ వర్బ్ ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ చూడండి, మనకు హాలిడేస్ అనేటువంటిది ఫస్ట్ రావాలి కాబట్టి హాలిడేస్ బాగానే వచ్చిందండి. ఇప్పుడు స్ట్రక్చర్లో హాలిడేస్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి దానికి సంబంధించినటువంటి హ్యావ్ బీన్ అనేటువంటిది ఉండాలి. ఇలా హ్యాడ్ ఇచ్చిండు కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఎందుకంటే హ్యాడ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్, కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటిది మనము పీవీలో మార్చమండి, కాబట్టి అది తీసేస్తున్నాం. ఇక్కడ వర్ ఇచ్చిండు పాస్ట్ కంటిన్యూస్, కాబట్టి ఇది కూడా కాదు. తర్వాత హ్యాస్ బీన్ ఇచ్చిండు, హాలిడేస్కు హ్యాస్ బీన్ అనేటువంటిది రాదు, హాలిడేస్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి హ్యావ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ చేయవచ్చు అండి. సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. కాబట్టి ఇది రీజన్ తెలుసుకుంటేనే మనకు ఆన్సర్ అనేటువంటిది చేయగలుగుతాము. కాబట్టి మనం యాక్టివేస్ ప్యాసివేస్ కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు, క్వశ్చన్ ట్యాగ్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, చాలా అంటే గతంలో మనం చెప్పినటువంటి కాన్సెప్ట్ ఆధారంగానే వస్తాయండి. చాలామంది చెప్తూనే ఉంటారు, బైక్ బై వస్తాయి, ఎవరి నోట్స్ ఫాలో అయినా బైక్ కాదు, కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా మనం ఆన్సర్స్ అయితే చేయవచ్చండి. చూస్ ద కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. కాబట్టి కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్ ఏది అనేటువంటిది అడిగిండు. కాబట్టి దానికి సంబంధించింది ఒక్కసారి మనం చూసినట్లయితే ఇక్కడ రెజ్యువెనేషన్ అనేటువంటిది పునఃప్రారంభము అనేటువంటిది అర్థం అండి. దీనికి పునఃప్రారంభం అంటే అర్థం ఏంది అంటే యవ్వనం, కాబట్టి రెజ్యువెనేషన్ అనేటువంటిది స్పెల్లింగ్ ఇదే కరెక్ట్. ఇక్కడ జెడ్ వచ్చిందండి, ఇక్కడ జీ వచ్చింది, గు అవుతుంది, ఇక్కడ జే వచ్చింది, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి స్పెల్లింగ్. ఈ స్పెల్లింగ్స్ అనేటువంటిది దాదాపు మనకు గ్లోజరీ ఉంది కదా, ఆ గ్లోజర్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క క్లాస్ నుంచి వచ్చేటువంటి గ్లోజరీ. అదేవిధంగా టెక్స్ట్ బుక్ వెనుక కూడా కొద్దిగా మిస్స్పెల్డ్ వర్డ్ అని ఉంటుంది, మిస్స్పెల్డ్ వర్డ్, అందులో కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకోవడానికి ప్రయత్నం అయితే జరగాలండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద గివెన్ బ్లాంక్.
ద టీచర్ సెడ్ టు హర్, వై హ్యావ్ యూ నాట్ అటెండెడ్ ద క్లాసెస్. ద టీచర్, ఇక్కడ చూడండి సెడ్ టు హర్ అని ఇచ్చిండు, అంటే ఇది డైరెక్ట్ స్పీచ్ అండి. ఇండైరెక్ట్ స్పీచ్ మనం రాయాలి. ఇండైరెక్ట్ స్పీచ్ మనకు తెలుసండి, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ద టీచర్ సెడ్ టు హర్, ద టీచర్ సెడ్ టు హర్, వై హ్యావ్ యూ నాట్ అటెండెడ్ ద క్లాసెస్ అనేటువంటిది వై క్వశ్చన్. కాబట్టి ద టీచర్ ఇక్కడ వై తోటి ఉంది కాబట్టి ఆస్క్డ్. ఎవరికి అడిగారు? ఆస్క్డ్ హర్. కామా ఇన్వర్టెడ్ కామర్స్ తీసేస్తామండి. తర్వాత ఇక్కడ చూడండి యూ అన్నాడు. ద టీచర్ సెడ్ టు హర్, అంటే టీచర్ అడిగింది ఆమెకు అన్నాడు కాబట్టి ఇక్కడ యూ అన్నాడు. ఆ యూ అనేటువంటి ఏ రకంగా మారుతుందంటే సిగా మారుతుంది. మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రణోని ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది వాక్యం ప్రారంభంలో, కాబట్టి ఇక్కడ సి అనేటువంటిది వస్తుంది. ఓకే, సి. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ మనకు జరిగినటువంటిది ఏంటంటే, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ అనేటువంటిది హ్యావ్ యూ నాట్ అటెండెడ్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించినటువంటి ఇండైరెక్ట్ స్పీచ్లో వాడతాం మనం. కాబట్టి దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్లో ఏముండాలి? హ్యాడ్ అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు చూద్దామండి. ఆస్క్ హర్ వై. హ్యాజ్ అనేటువంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్, కానీ పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ఉండాలని చెప్పినా మనం. ఇక్కడ హ్యాడ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది, ఇక్కడ హ్యాస్ ఉంది, కాబట్టి ఇది కూడా తీసేస్తున్నాం. అంటే రెండు ఎలిమినేషన్ ద్వారా తీసేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఆస్క్డ్ హర్ వై అనేటువంటిది వైగానే చేర్చుకుంటున్నాం మనం. ఇక్కడ క్వశ్చన్ ఉంది కాబట్టి క్వశ్చన్గానే చేర్చుకుంటున్నాం వై. తర్వాత ఇక్కడ చూడండి వై సి చేర్చుకున్నాము. తర్వాత నాట్ అటెండెడ్ ద క్లాసెస్. ఇక్కడ ఇది కరెక్టే, కానీ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కు మార్చేటప్పుడు ఎప్పుడైనా సరే క్వశ్చన్గానే ఉండొద్దు. ఇక్కడ వై అన్నాడు, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాలి, కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ అనేటువంటిది క్వశ్చన్గా ఉంటుందా? ఆన్సర్ ఆధారంగా రాయాలి, కాబట్టి ఈ రకంగా ఉండదు, కాబట్టి ఇది తీసేస్తాడు. చూడండి, ఆస్క్డ్ హర్ వై సి. ఈ సి అనేటువంటిది ముందుకు రావాలి. ఎక్కడ రావాలండి? ముందుకు రావాలి. సి హ్యాడ్ నాట్. దీనికి డిఫరెంట్ చూడండి, పై వాక్యానికి దీనికి. వై సి హ్యాడ్ నాట్ అటెండెడ్ ద క్లాసెస్. ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మళ్ళీ చెప్తున్నా, ఇంతవరకు కామన్. ఇక్కడ హ్యాడ్ నాట్ అనేటువంటిది, ఇక్కడ నాట్ ఇస్తేనేమో మనం నాట్ రాయాలి. ఇక్కడ క్వశ్చన్లో నాట్ ఉంది కాబట్టి నాట్ రాస్తున్నాం. ఇక్కడ హ్యాడ్ ఇచ్చిండు అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మారుతుంది, కాబట్టి సికి ఏమొస్తుందంటే హ్యాడ్ వస్తుంది. సికి ఏమొస్తుందండి? హ్యాడ్ వస్తుంది, కాబట్టి సి హ్యాడ్. ఇక్కడ నాట్ ఇచ్చాడు కాబట్టి నాట్ ఇస్తున్నాం. మిగతా వాక్యం ఎట్లా ఉందో అట్లా రాయాలి. ఇది డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్కు సంబంధించినటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇచ్చిండు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆధారంగా మనం ఆన్సర్ అయితే చేయాలండి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ద గర్ల్స్ గో టు స్కూల్ డైలీ. డైలీ అనేటువంటిది కామన్గా ఇక్కడ మనకు క్వశ్చన్ ట్యాగ్ చేయమన్నాడు. చాలా సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇది. ద గర్ల్స్ సబ్జెక్టు V1, కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో గర్ల్స్ అంటే ఏంటండి? ప్లూరల్కు డూ కామా డస్ వాడతాము. ఇక్కడ డూ వాడతామా డస్ వాడతామా? ప్లూరల్కు డూ వాడతాం కాబట్టి డూ. ఇక్కడ నాట్ అనేటువంటిది లేదు కాబట్టి చేర్చుకుంటాము. డూ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు డోంట్ అవుతుంది. తర్వాత ద గర్ల్స్ అన్నాడు కాబట్టి గర్ల్స్ అనేటువంటిది ఏంది? ప్లూరల్, కాబట్టి దే వాడతాము. డోంట్ దే అనేటువంటిది ఆన్సర్. ఇంకా డూ దే అనేటువంటిది కాదు, ఇక్కడ నాట్ లేదు, ఇక్కడ నాట్ చేర్చుకోవాలి కాబట్టి ఇది కాదు. అసలు గర్ల్స్ ప్లూరల్ కాబట్టి డజెంట్ రాదు. ఇక్కడ డస్ దే కూడా రాదు, ఎందుకంటే డస్ అనేటువంటిది సింగులర్కే వస్తుంది. ఇక్కడ డోంట్ దే అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, అలెగ్జాండర్ పోప్ రోట్ దట్ బెలిండా స్మైల్డ్ అండ్ ఆల్ ద వరల్డ్ వాస్ గే అనేటువంటిది ఇచ్చిండు. అంటే అర్థం ఏంటండి అంటే బెలిండా మురిసింది మరియు ప్రపంచం ఆనందంగా ఉంది. అంటే బెలిండా ఆనందంగా ఉంటే ప్రపంచం ఆనందంగా ఉండడం, ఇది అతిశయోక్తి అనిపిస్తుంది మనందరికీ. ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఎంప్లాయిడ్ బై ద పోయిట్. చూడండి, ఇది రేప్ ఆఫ్ ద లాక్లో దాదాపుగా వరకు అలెగ్జాండర్ పోప్ గురించి పొగడేటప్పుడు ఈ రకంగా మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది. మెటాఫరు, హైపర్బోల్, సిమిలి, అలిట్రేషన్. ఒక్కొక్క దానికి డెఫినేషన్ చెప్తా. సిమిలి గుర్తుపట్టాలంటే వాక్యంలో లైక్ అనే పదాలన్నా ఉండాలి, లేకుంటే యాజ్ అనే పదాలన్నా ఉండాలి, లేకుంటే లైక్ యాజ్ ఏదన్నా ఉండాలి. కానీ ఇవి ఉన్నాయా? లేవండి, కాబట్టి ఇది కాదు. సిమిలి కానప్పుడు అది ఒకరితోటి మనము పోల్చితే, అంటే ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితోటి పోల్చడం కానీ అట్లా పోల్చినట్టు అనిపిస్తే
ఈ పదాలు లేకుండా పోల్చితే అది మెటాఫర్ అవుతుంది, కాబట్టి ఇది కూడా కాదు. ఓకే, రెండు వెళ్ళిపోయినాయి. ఆలిట్రేషన్ సింబల్. ఆలిట్రేషన్ అంటే వృత్తానుప్రాస అలంకారం అంటాం. ఇప్పుడు బి 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 ఇట్లా. ఓకే, అట్లా ఒకే పదము ఒకే వాక్యములో రిపీటెడ్గా వస్తుంటే వృత్తానుప్రాస అలంకారం అంటాం. కాబట్టి అలాంటివి ఏం లేవు ఇక్కడ. ఓకే, కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి హైపర్ బోల్ ఆన్సర్. బెలిండా స్మైల్డ్, నవ్వింది. ఆల్ ద వరల్డ్ వాస్ గే, కాబట్టి ప్రపంచం ఆనందంగా ఉంది. ఇది అతిశయోక్తి అలంకారం అంటాము, కాబట్టి హైపర్ బోల్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇనిషియల్లీ ద అఫెండర్ హ్యాడ్ డాష్ హర్ ఆన్ సోషల్ మీడియా అండ్ లేటర్ పోస్టెడ్ అబ్యూసింగ్ వర్డ్స్. కాబట్టి ఇక్కడ చూడండి, మొదటి నేరస్తునితో స్నేహం చేస్తాడు. అంటే ఇక్కడ చూడండి అబ్యూజింగ్ వర్డ్స్, ఆయనతో స్నేహం చేసి ఏం చేస్తాడు, ఫ్రెండ్గా మార్చుకుంటుండు అని చెప్తుండు. కాబట్టి బీ ఫ్రెండెడ్ అంటే మిత్రునిగా, ఫ్రెండెడ్ అంటే కూడా మిత్రునిగా, బీ ఫ్రెండ్స్ అట్లా ఫ్రెండ్స్ అనే పదం బీ ఫ్రెండ్స్ అనేటువంటిది ఉండదండి. తర్వాత ఫ్రెండింగ్ అనేటువంటి పదం కూడా ఉండదు. కాబట్టి ఈ రెండు ఆన్సర్ అండి, ఏది పెట్టినా కరెక్టే ఆన్సర్. కాబట్టి రెండింటికి ఆన్సర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఐ వాక్ డైలీ, వాట్ అబౌట్ యూ? నేను ప్రతిరోజు నడుస్తాను, వాట్ అబౌట్ యూ? మరి నీ సంగతి ఏంటి? రియల్లీ, నిజమా? యూజువల్లీ, సాధారణంగా. ఐ డోంట్ వాక్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు నడవను. హవెవర్, దిస్ డేస్. చూడండి, దీస్ డేస్ అనేటువంటిది దీనికి సంబంధించిన కీవర్డ్. అంటే మనకు ప్రజెంట్ కంటిన్యూస్కి సంబంధించినటువంటి కీవర్డ్. కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్కి సంబంధించిన కీవర్డ్ కాబట్టి ఇక్కడ ఐ ఇచ్చిండు. ఐ ఇచ్చిండంటే మన స్ట్రక్చర్ ప్రకారము సబ్జెక్టు ఐఎమ్, ఈస్, ఆర్ అండి. తర్వాత వర్బ్ 1 ప్లస్ ఐఎన్జి ఫామ్ అనేటువంటిది ఉండాలి. ఇక్కడ ఐ ఇచ్చిండు, ఐకి ఏమొస్తుంది, ఐఎమ్ అనేటువంటిది వస్తుంది, షూటబుల్. కాబట్టి హ్యావ్ తోటి రాదు, హ్యావ్ బిన్ తోటి రాదు, వాక్ తోటి రాదు. కాబట్టి ఐ ఆమ్ వాకింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎలిమినేషన్ ద్వారా ఇక్కడ చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఐ డోంట్ వాక్ ఎవ్రీడే. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు కూడా పాస్ట్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తోటి రాదు, కాబట్టి ఇది పోతుంది. తర్వాత ఇది కూడా పోతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తోటి రాదు, కాబట్టి ఇది కూడా పోతుంది. కాబట్టి ఇది రెండు ఉంటాయి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇక్కడ దిస్ డేస్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఐఎమ్ వాకింగ్ అనేటువంటిది షూటబుల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్ టు ద కంప్లీట్ ద సెంటెన్స్. చూడండి, ద ఎంప్లాయీస్ ఈస్ ఇరెగ్యులర్, హీ హ్యాస్ ఆల్రెడీ అవైల్డ్. అంటే అవైల్డ్ అంటే వినియోగించుకున్నారు. ఆల్ హిస్ అవైలబుల్ లీవ్స్, ఆయనకు ఏదైతే అవైలబుల్గా ఉన్నటువంటి లీవ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగించుకున్నాడు. ఫర్దర్, హీ ఈస్ నౌ అప్లయింగ్, ఆయన అప్లై చేసుకుంటున్నాడు 1 more డే లీవ్. కాబట్టి అప్లయింగ్, మనం దేనికైనా అప్లయింగ్ ఫర్ టెట్ ఎగ్జామ్ ఇట్లా అప్లయింగ్ అనేటువంటి పదం తర్వాత తప్పకుండా ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ వస్తుంది. కొన్ని ప్రిపోజిషన్స్ అనేటువంటిది కొన్ని పదాల తర్వాత అవే వాడాలనేటువంటిది మనం 10th క్లాస్లో 110 పేజీ నెంబర్లో ఉంది. అందులో కూడా అప్లయింగ్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిదే. టెక్స్ట్ బుక్ ప్రిపోజిషన్ 110 110 పేజీ నెంబర్లో అటు ఇటు కావచ్చు కొద్దిగా, ఆ పేజీ నెంబర్లో ఉంది అప్లయింగ్ అనేటువంటిది దాని తర్వాత వచ్చేటువంటి. కాబట్టి ఇక్కడ ఫర్ అనేటువంటిది ఉంది, ఇక్కడ విత్ ఉంది, ఇక్కడ ఫర్ ఉంది, ఇక్కడ టు ఉంది. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, హీ హాస్ ఆల్రెడీ అవైల్డ్ అన్నాడు. అవైల్డ్ ఇన్ అనేటువంటిది ఉండదు, అంటే ఉపయోగించుకున్నాడు, అన్నిట్లో ఉపయోగించుకున్నాడు కాదు, అవైల్డ్ ఆఫ్. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి లీవ్లో ఆయన ఉపయోగించుకున్నాడు అనేటువంటిది, అంటే ఆయన యొక్క లీవ్స్ యొక్క, కాబట్టి ఇక్కడ ఆఫ్. కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా ఎలిమినేషన్ ద్వారా రెండు తీసేయాలి. తర్వాత ఉన్నటువంటి దాని గురించి పర్టికులర్గా మనం ఫోకస్ పెడితే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చండి. ఇది ఆర్టికల్కి సంబంధించింది. మన అద్భుతమైనటువంటి కోడ్ చెప్పాము. ఏ అనేటువంటిది కా నుంచి బండిరా వరకు ఉండాలి. తర్వాత యాన్ అనేటువంటిది ఆ నుంచి అమ్మ వరకు ఉండాలండి. తర్వాత డాక్టర్, OH, సుమన్, TLPIC, BBG అనేటువంటిది కోడ్ మనందరికీ తెలుసు. డైరెక్షన్స్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి. ఆర్ అంటే రివర్స్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి. ఓ అంటే ఓషియన్స్ ముందు దాని ఆర్టికల్. హెచ్ అంటే హిస్టారికల్ బుక్స్ ముందు దాని ఆర్టికల్. ఎస్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ. యూ అంటే యూనిక్ థింగ్స్, స్కై, మూన్, సన్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు తబలా. ఏ అంటే అబ్రివేషన్స్ ముందు. ఆ రకంగా మనం ఉపయోగించుకుంటా ఉన్న విషయం మనకందరికీ తెలుసండి. అయితే ఇక్కడ హర్ ఫాదర్ ఈజ్,
అంటిల్ లెవెల్ ఆఫీసర్ ఇన్ డాష్ మెరైన్ క్రాప్స్. యూరోపియన్ సొసైటీ, ఇక్కడ చూడండి యూరోపియన్ సొసైటీ అన్నాడు, ఇక్కడ యూరోపియన్ యు వచ్చింది, ఇక్కడ యూనిట్ యు అన్న యాన అంటే కా నుంచి బండిరా మధ్యలో ఉంటే ఏ ఉపయోగించాలన్నాం. తర్వాత ఆ నుంచి అమ్మ మధ్యలో ఉంటే ఏ ఉపయోగించాలి. ఫస్ట్ ఇది చూడాలి, ఇది చూసిన తర్వాత ఇవి లేకున్నప్పుడు వాటికి పోవాలి. యూనిట్ అనేటువంటిది దీంట్లో రాదు మనకు. ఈ కోడ్ అనేటువంటిది పూర్తిగా మీకు తెలియాలంటే మన వీడియో చూడండి, అందులో ఉంది. యూనిట్ ఉంది కాబట్టి యు అనేటువంటి దీంట్లో వస్తుంది ఏ, ఈ రెండింటి మధ్యలో. తర్వాత యూరోపియన్ యు, ఇది కూడా దీంట్లో వస్తుంది, కా నుంచి బండిరా మధ్యలో వస్తుంది కాబట్టి ఏ. ఇప్పుడు ఏ అనేటువంటిది ఏవి ఉన్నాయి చూడాలి. ఇక్కడ యాన్ ఉంది కాబట్టి ఇది కాదు, ఇక్కడ దా కాబట్టి ఇది కాదు, ఇక్కడ ఏ కాబట్టి ఇది కాదు. డైరెక్ట్ ఎలిమినేషన్ ద్వారా ఆన్సర్ చేయొచ్చు మనము. ఏ ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్కరెక్ట్ ఆప్షన్, ఇన్కరెక్ట్గా ఉన్నటువంటి రెండు వాక్యాలను చూడండి. ఆప్షన్స్ వెన్ ద గివెన్ టూ సెంటెన్సెస్ ఆర్ కంబైన్డ్ టుగెదర్, రెండు వాక్యాలను కలిపినప్పుడు అక్కడ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేయండి. మనం కరెక్ట్ అనేటువంటిది మనకు దృష్టిలో ఉంటుంది. చాలామంది డిఎస్సి ఎగ్జామ్లో దీనికి తప్పుగా గుర్తించడం అనేటువంటి జరిగింది. చాలామంది చాలా ఈజీగా ఉంటుంది, ఒకసారి చూద్దామండి. ద స్టూడెంట్ వర్క్డ్ హార్డ్ ఎట్, ఇక్కడ మనకు రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగపడేటువంటిది కంజంక్షన్. ఓకే, ఒకే కంజంక్షన్ ఉంది. ఓకే, సో ద స్టూడెంట్ వర్క్డ్ హార్డ్ అనేటువంటిది ఉంది, కామా ఇచ్చిండు రెండు వాక్యాలు. ఓకే, తర్వాత ద స్టూడెంట్ వర్క్డ్ హార్డ్ అండ్ సో, అండ్ అనేటువంటిది కంజంక్షన్, సో అనేటువంటిది కంజంక్షన్. రెండు కంజంక్షన్లు ఒకే వాక్యంలో కలిపి రాస్తున్నప్పుడు రెండు కంజంక్షన్లు పక్క పక్కన ఉపయోగించరాదు, ఇది రూల్ అండి. వాక్యంలో రెండు కంజంక్షన్లను ఉపయోగించాడు కాబట్టి ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇన్ ద కంట్రీ ఇట్ ఈస్ సెడ్ దట్ ద బిలీనియర్స్ ఈస్ ఏ బెనివలెంట్ మ్యాన్. ఓకే, ఇక్కడ ఏమడిగిండు, సినానిమ్ అడిగిండు. బెనివలెంట్ అనేటువంటి పదానికి సినానిమ్ ఏంటి, బెనివలెంట్ అనేటువంటి పదానికి సినానిమ్ ఏంటి. బెనివలెంట్ మీన్స్ దయతో కూడి ఉన్నటువంటి, అంటే హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తిని మనము, అంటే సర్వీస్ మోటోలో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఏం చెప్తామంటే బెనివలెంట్ అని చెప్తాం. సెల్ఫిష్ స్వార్థపరుడు, క్రూయల్ మూర్ఖత్వము, ఫేమస్ అంటే పేరు పొందడం కోసం. కాబట్టి సర్వీస్ మోటోలో ఉన్నటువంటి వాళ్ళను బెనివలెంట్ అంటాం. కాబట్టి దయ కలిగినటువంటి సర్వీస్ మోటోతో కలిగినటువంటి వ్యక్తులను మనం ఏమంటామండి అంటే బెనివలెంట్. ద సినానిమ్ అడిగిండు, సినానిమ్ మీన్స్ సేమ్ మీనింగ్. సినానిమ్ అంటే ఏందండి, సేమ్ మీనింగ్. యాంటోనిమ్ అంటే ఏందండి, యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలండి, ఆపోజిట్. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ద ఫైర్ ఫైటర్స్ డౌజ్డ్ ద ర్యాగింగ్ ఫైర్. డౌజ్డ్ అనేటువంటిది ఏంది మనకు మీనింగ్ తెలియదు. డౌజ్డ్ అంటే తడిసిన అనేటువంటిది అర్థం. ద ఫైర్ ఫైటర్స్, ఓకే, ఫైర్ ఫైటర్స్ అంటే తెలుసు మనకు. డౌజ్డ్ ద ర్యాగింగ్ ఫైర్ అంటే ఫైర్ ఉన్నప్పుడు వాళ్ళు తడిసింది, డౌజ్డ్ అంటే తడిసినది. ఆపోజిట్ వర్డ్ అనేటువంటిది తెలవాలి మనం. తడిసిన దానికి అంటే వెట్గా ఉన్నటువంటి దానికి ఏం చేయాలి మనము, కామన్గా ఆపోజిట్ వర్డ్ ఇక్కడ మనం యాడ్ చేస్తేనే ఆ సెంటెన్స్ను కరెక్ట్ మీనింగ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు చూద్దామండి, పుట్ అవుట్ కాదండి, తర్వాత హైడ్రేటెడ్ కాదు, హైడ్రేటెడ్ అనేటువంటిది తడి అనేటువంటిది వస్తుంది. పుట్ అవుట్ అనేటువంటిది కూడా తడి అనేటువంటిది వస్తుంది. తర్వాత ఎగ్జాగ్రేషన్ ఇది కాదు. తర్వాత ఇగ్నైటెడ్ అంటే మండిపోయింది, ఇక్కడ ఫైర్ అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ ఫైర్ అనేటువంటిది వాడు, ద ఫైర్ ఫైటర్స్ అనేటువంటిది వాడిండు. కాబట్టి మండిపోయింది అని చెప్పేటప్పుడు మనం ఏం చెప్తామండి అంటే ఇగ్నైటెడ్ మైండ్ అనేటువంటిది చెప్తాము కామన్గా. కాబట్టి ఇగ్నైటెడ్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఆపోజిట్. ఇది ఇగ్నైటెడ్ అంటే మండిపోయింది, ఇది తడిగా ఉన్నది అనేటువంటిది మండిపోయింది, ఆవిరైపోయింది అని చెప్పడానికి. ఈ రెండింటికి ఆపోజిట్ అన్నట్టు. కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు అండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటిది ఒకసారి చూసినట్లయితే choose the appropriate word to complete the sentence. The visitors have come across of lines during this safari. చూడండి, విజిటర్స్ అంటే ఏంది అంటే ఏదన్నా ప్లేస్కి పోయి మనము పోతుంటాం కదా, ఆహ్వానం పలికితే వస్తూ ఉంటారు విజిటర్స్. ఓకే, అక్కడ స్వార్ అంటే గుంపు, స్వార్ గుంపులుగా రారండి, కాబట్టి ఆన్సర్ కాదు. అయితే
అక్కడ వచ్చిన వాళ్ళకి ఏ రకంగా అనిపించాలి, గర్వంగా, ఆత్మగౌరవం, సంతృప్తి. ఇక్కడ ఏంటంటే సంతృప్తి, సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండొచ్చు. స్కూల్ కాదండి, ప్యాక్ కాదు, సింపుల్ అండి. స్కూల్ ప్యాక్ డైరెక్ట్ తీసేయచ్చు. ద విజిటర్స్ హ్యావ్ టు కమ్ అక్రాస్ ప్రైడ్ ఆఫ్ లైన్స్ డ్యూరింగ్ దేర్ సఫారీ. అంటే సాటిస్ఫాక్షన్ కోసమే విజిటర్స్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి ఆన్సర్ సెకండ్ వన్ అవుతుంది. నెక్స్ట్ ప్రెజల్ వర్బ్ అండి. ప్రెజల్ వర్బ్ అనేటువంటిది 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అన్నీ కూడా ఒకే వీడియోలో చేశాను మొన్ననే. అవి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి, మన ఛానల్లో ఉందండి. ఓకే, ఇక్కడ ప్రెజల్ వర్బ్ అనేటువంటిది చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. బ్రేక్ డౌన్, బ్రేక్ ఇన్, బ్రేక్ అవుట్, బ్రేకప్. చూడండి, చాలామంది అరే బ్రేకప్ అయిందిరా, నాలో బ్రేకప్ అయింది అంటారు. బ్రేకప్ అంటే ఏంటంటే మనందరికీ తెలుసు. బ్రేకప్ అంటే ఎండ్ అయింది, రిలేషన్షిప్ తెగిపోయింది. కాబట్టి దానికి సంబంధించింది ఏదైనా ఎంటర్ ఫోర్స్ఫుల్లీ, ఎండ్ రిలేషన్షిప్. కాబట్టి 4th వన్ డి ఆన్సర్ కావాలి మనకు. 4th వన్ ఎండ్ రిలేషన్షిప్ 2 కావాలి. 4th వన్ డి 2 కావాలి ఆన్సర్. డి అనేటువంటిది సెకండ్ వన్ కావాలి. డి సెకండ్ వన్. ఓకే, డి 3rd వన్ కాదు, డి సెకండ్ వన్. ఇప్పుడు ఇది తీసేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో చూడాలి మనం. ఇక్కడ మనకు బ్రేక్ అప్ అనేటువంటిది తెలిసింది. తర్వాత బ్రేక్ డౌన్ అంటే ఏంది, బ్రేక్ ఇన్ అంటే ఫోర్స్గా, అంటే బలవంతంగా మనము దానికి అక్కడ పంపించడం అన్నట్టు, బ్రేక్ ఇన్. కాబట్టి ఇక్కడ చూడండి, B1 ఉండాలి. B1 చూద్దామండి, ఇది పోయింది. B3 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. B1, B4 కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఏమవుతుంది ఆన్సరు 3. అంటే నాకు ఈ రెండు బాగా తెలుసు అండి. ఏది, బ్రేకప్ తెలుసు, బ్రేక్ ఇన్ తెలుసు. ఒకవేళ బ్రేక్ అవుట్ కొంతమందికి తెలిసి ఉండవచ్చు, సి అనేటువంటిది. బ్రేక్ అవుట్ అంటే ఏంది, సడన్గా ఏదన్నా కావడం అన్న బ్రేక్అవుట్. ఓకే, స్టార్ట్ సడన్లీ కావచ్చు, ఎస్కేప్ ఫ్రమ్ కావచ్చు. కాబట్టి ఏదైనా కావచ్చు. ఈ రకంగా మనకు ప్రెజల్ వర్బ్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మీనింగ్ అయితే తప్పకుండా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చేశాం మనం. అది చేస్తే తప్పకుండా మీకు ఆన్సర్ చేయగలుగుతారు ఈజీగా. 3rd వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే, మిస్టర్ రాకేష్ కుమార్ లవ్స్ హిమ్సెల్ఫ్ టూ మచ్. తనకు తానే చాలా ప్రేమించుకుంటాడు. దేర్ ఫోర్ మెనీ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ కాల్ హిమ్. కాబట్టి ఆయనకి ఏమని పిలుస్తారు, తనకు తాను ప్రేమించుకునే వానికి, తనకు తాను నాకు నేనే బాగా ఇష్టమని ఇట్లా చెప్తూ ఉంటారు. వాళ్ళని ఏమని చెప్తారంటే నార్సిస్ట్ అంటారు. అంటే తమకు తాము ఎంతో ముఖ్యమైన వారని అనర్థికంగా అనుకునే వ్యక్తులు వీళ్ళు. కాబట్టి వాళ్ళని ఏమని చెప్తాము, తమతో తాను ఎవరు చెప్పకున్నా సరే నేనే మీరాహుని, నేనే అని చెప్తూ ఉంటారు వీళ్ళు. కాబట్టి నార్సిస్ట్ అని చెప్తారు. అనార్కీ అంటే అనార్కీ మూర్ఖుడు, అరాచకవాది అని చెప్తారు. ల్యూనిటిక్ అంటే వెర్రివాడు. ఓకే, ఇంకా ఇదైతే బహుభారత్వం అంటే ఎక్కువ మంది భార్యలు కలిగినటువంటి వ్యక్తిని బహుభారత్వం. కాబట్టి ఇది కాదు. అనార్కీ అంటే కామన్గా మనం చెప్పుకున్నాము, అరాచకవాది. ఇది ఎందుకు రాస్తున్నానంటే చాలామందికి ఇవి గుర్తుండవు. కాబట్టి తమను ప్రేమించుకునే వాళ్ళను, గొప్పగా చెప్పుకునే వాళ్ళను ఏమని చెప్తామంటే నార్సిస్ట్ అనేటువంటిది చెప్తాము. ఓకే, ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఎంకే గాంధీ wrote the book titled the story of my experiments with the truth. ఇది ద స్టోరీ ఆఫ్, తన యొక్క ఆత్మకథను గాంధీజీ రాసుకున్నాడు. ఓకే, ఎంకే గాంధీ. చూడండి ఇక్కడ కరెక్ట్ పంక్చువేటెడ్ అంటే ఏంది, మనం స్పెల్లింగ్ చూసుకోవాలి. పంక్చువేటెడ్ అంటే ఇంకా మెయిన్గా క్యాపిటల్ లెటర్స్ చూసుకోవాలి. ఓకే, తర్వాత స్పెల్లింగ్ చూసుకోవాలి. తర్వాత వాక్యం ప్రారంభం బిగినింగ్ ఎట్లా ఉంది, ఎండింగ్ ఎట్లా ఉంది, పంక్చువేషన్స్, ఫుల్ స్టాప్లు, కామను, ఇవన్నీ కూడా చూసుకోవాలండి. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎంకే అనేటువంటిది స్మాల్ లెటర్లో ఉంది, క్యాపిటల్లో ఇవ్వాలి. ఎంకే గాంధీ. ఓకే, రోడ్ ద బుక్ చిన్నగా. టైటిల్డ్. ఓకే, టైటిల్డ్. ఇక్కడ టైటిల్ అనేటువంటిదే క్యాపిటల్ ఇచ్చిండు కాబట్టి బుక్ టైటిల్ టీ అనేటువంటిది క్యాపిటల్ అవసరం లేదండి, కాబట్టి తీసేస్తున్నాను టైటిల్. ఓకే, ఇక్కడ ద స్టోరీ అనేటువంటిది బుక్ నేమ్ కాబట్టి ఇక్కడ నుంచి క్యాపిటల్ ఉండాలండి, క్యాపిటల్ తోటి స్టార్ట్ కావాలి. ద స్టోరీ ఆఫ్ అంటే ఒక బుక్ నేమ్, అది నౌన్ ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్ తోటి ప్రారంభం అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకు క్యాపిటల్ ఉండాలి. ఇక్కడ లేదు కాబట్టి తీసేస్తున్నాం. ఇక్కడ ఉందండి, తర్వాత ఇక్కడ ఉంది బట్ దానికంటే ముందు కూడా స్టార్ట్ అయింది కాబట్టి తీసేసినాం ఆల్రెడీ మనం. తర్వాత ఇక్కడ ఉందండి. ఓకే,
ఇప్పుడు చూడండి రెండు ఉన్నాయి. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేటువంటిది ఉంది. ఓకే, ఇక్కడ చూడండి అంది రోట్ ద బుక్. అయితే ద బుక్ అనేటువంటిది ఇక్కడ క్యాపిటల్ ఇచ్చాడండి. ద బుక్ అనేటువంటిది ముందే క్యాపిటల్ ఇచ్చాడు కాబట్టి రెండవది కూడా పోతుంది. ఇప్పుడు ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. అంటే ఎంకే గాంధీ రోట్ ద బుక్ టైటిల్. ఇంతకుముందేమో ద బుక్ అనేటువంటిది ఇందులో క్యాపిటల్ ఇచ్చాడు. ఓకే, తర్వాత థర్డ్ దాంట్లో టైటిల్ క్యాపిటల్ ఇచ్చాడు. కానీ వాస్తవంగా ఎక్కడి నుంచి చేయాలి? ఆ బుక్ నేమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి క్యాపిటల్ లెటర్ స్టార్ట్ కావాలి. కాబట్టి దీనికి చాలా సింపుల్ అండి. ఇది మనకు క్యాపిటల్ పంక్చువేషన్స్ అనేటువంటిది నేను ఇప్పుడు థర్డ్ క్లాస్ నుంచి గ్రామర్లో ప్రతి దాంట్లో చెప్తున్నాను మనం. ఓకే, కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ అనేవి ఉంటుంది. దాంట్లో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి. వాటిని చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఓకే, ఇది మొన్న రాసినటువంటి డిఎస్సి ఎగ్జామ్లో వచ్చినటువంటి మనకు ఇంగ్లీష్ బిట్స్ అండి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మరికొన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. కాబట్టి లైక్ చేస్తారండి. అదేవిధంగా లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు. కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఉంటారని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను.